హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నా పేరు దీప్తి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత చూసాం కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం. ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న వైద్యం కూడా ఆయుర్వేదం. సో దీని గురించి ఇంకా క్లియర్గా మాట్లాడటం కోసం అలానే మన ముందున్నారు డాక్టర్ నూరిజీ ప్రదీప్ గారు. నమస్కారం డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? సార్ చెప్పండి, చాలా మందిలో మనం నీ పెయిన్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా కొంచెం అప్పుడప్పుడు చూస్తున్నాం. అసలు ఈ నీ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? దానికి రీజన్స్ ఏంటి? నీ పెయిన్ అనేది ఒక సిండ్రోమ్ లాంటిది. అంటే దాన్ని ఒక చిన్న సిమ్టమ్ లాగా తీసుకోవడం లేదు. అంటే ఇప్పుడు మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది, గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంది, జూనియల్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా ఒక మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ఈజీగా అందరు ప్రేక్షకులకు అర్థం కావడానికి కోసం ఒక చిన్నగా చేద్దాం. జాయింట్ పెయిన్ కింద దీన్ని తీసుకుంటే కనుక మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం రావచ్చు, కార్టిలేజ్లో రావచ్చు, బోన్లో రావచ్చు, లేకపోతే దాని మధ్యలో ఉన్న సైనల్ ఫ్లూయిడ్ అంటే దాని జిగురు ఏదైతే ఉంటుందో అది పోవచ్చు, సర్క్యులేషన్ రావచ్చు, నరాల సర్క్యులేషన్ రావచ్చు. ఈ 5 రకాలుగా ఉంటుంది. ఈ 5 రకాలు కాకుండా వేరే ఏదో డిసీజ్ వల్ల కానీ మెడిసిన్స్ వల్ల కానీ ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ ఆర్థరైటిస్ అనేది చాలా పెద్ద సిండ్రోమ్ లాంటిది. సో దానికి తగ్గట్టుగా ఆయుర్వేదంలో సంధివాతాన్ని వాత వ్యాధుల్లోనే వస్తుంది ఇది. ఆ వాత వ్యాధుల్లో సంధివాతం దీనికి ఒక మెయిన్గా వాళ్ళు చెప్పిన ఒక ఆస్పెక్ట్. సార్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఈ నీ పెయిన్ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు చిన్నపిల్లలకి వాళ్ళ ఆర్థరైటిస్ జువెనైల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు. అదే కనుక మిడిల్ ఏజ్ వాళ్ళకి గౌటీ ఆర్థరైటిస్ అంటే పిత్తం వల్ల, అంటే వేడి వల్ల, వాళ్ళకి వేడి ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది ఎక్కువడం వల్ల, ఎసిడిటీ ఎక్కువడం వల్ల, యూరిక్ యాసిడ్స్ ఎక్కువడం వల్ల వాళ్ళకి ఆర్థరైటిస్ రావచ్చు. అదే కనుక ఏజ్డ్ వాళ్ళకి చూస్తే ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. అంటే ఎముకల్లో పోరాసిటీ అంటే ఎముకల్లో గుల్లతనం ఎక్కువ అవడం వల్ల వచ్చే ఆర్థరైటిస్. సో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే ఈ ఆర్థరైటిస్ పేషెంట్స్కి మంచిది అంటారు? మనం ఆర్థరైటిస్ పేషెంట్ని కనుక మనం డివైడ్ చేసినాం కదా, చిన్నపిల్లల కంటే వాళ్ళకి పర్టికులర్గా ఒక వాళ్ళ పిల్లల్ని చూసే మనం చేయగలం. అదే కనుక మనం కనుక గౌటీ ఆర్థరైటిస్లో ఉందనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ ప్రోటీన్ ఎక్కువైతే కనుక దాంట్లో ప్రాబ్లం వల్ల రావచ్చు, అంటే వేడి ఎక్కువడం వల్ల రావచ్చు. ఎసిడిటీ తక్కువ చేసుకోవడానికి ఫుడ్స్ అంటే ఎక్కువ పుల్లటివి, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. అలాగే మెయిన్గా కావాల్సినవి ఏంటి, ఇక్కడ వీళ్ళు సరిగా పడుకోరు. అంటే యూకే టైమింగ్స్, యూఎస్ టైమింగ్స్ ఇట్లా వేరేగా పడుకుంటున్నారు. దానివల్ల కూడా మెటబాలిజంలో చేంజ్ వచ్చి, ప్రోటీన్ మెటబాలిజం చేంజ్ వస్తే కనుక వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్థరైటిసే కాదు, వాళ్ళ చాలాసేపు ఎక్కువ కూర్చోవడం వల్ల, లేకపోతే వంకర తింకరగా కూర్చుని చేయడం వల్ల, వీటి వల్ల రాంగ్ పోస్చర్స్ వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా చాలా రకాలుగా వస్తుంది. సో ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో మనం 2 రకాలుగా చేయొచ్చమ్మా. శమన చికిత్స అని, శోధన చికిత్స అని చేయొచ్చు. శమన చికిత్సలో జనరల్లీ మెడిసిన్స్ ఉంటాయి, శోధన చికిత్సలో పంచకర్మ ఉంటుంది. పంచకర్మలో కూడా చాలా రకరకాలుగా, అంటే మోకాలికి చిప్ప అరిగిపోతే ఒకలాగా ట్రీట్మెంట్, దాన్ని వేస్టనమని ఒక బ్యాండేజ్ కట్టడం కానీ, ఇలాంటివి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనం కనుక డిఫరెన్షియేట్ చేస్తే వాళ్ళకి ఏ కారణం మీద కనుక వాళ్ళకి ఈ ఆర్థరైటిస్ వచ్చిందో ఆ కారణాన్ని ఆపడం అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అది శోధన శమన రెండిట్లో, అంటే పంచకర్మ చేసిన ఈ టాబ్లెట్స్ ఇచ్చినా, ఇంటర్నల్ మెడిసిన్ ఇచ్చినా కూడా అవి చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు 2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పారు కదా, అసలు ఇవి తగ్గడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటారు? ఇంత స్టిపులేటెడ్గా అయితే చెప్పలేము, కానీ జనరల్గా శమన చికిత్స 3 నెలలైనా తీసుకోవాల్సి వస్తుంది. శోధన చికిత్స 15 days to 20 days పంచకర్మ తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో శరీరాన్ని కోలన్ క్లెన్జింగ్ ఒకటి ఉంటుంది, అంటే వస్తీ ట్రీట్మెంట్ అంటారు. అది ఒకటి కాల్షియం అబ్జార్ప్షన్కి దానికి బాగా పనిచేస్తుంది. అలాగే బయట రాసే ఇప్పుడు మసాజెస్ అవన్నీ చేస్తారు కదా, లోకల్ మసాజెస్, అవన్నీ రకరకాల ఒక 200 రకాల నూనెలు ఉంటాయి. ఆ నూనెలు మనకు పర్టికులర్గా ఏ బాడీకి ఏది పడుతుంది, ఏ డిసీజ్ ఉందో దాన్ని బట్టి ఆయిల్స్ వాడి, దానికి పర్టికులర్ నూనె వాడి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. ఆ ట్రీట్మెంట్ ఒక బేసికల్లీ 15 days అయితే మినిమం ఉంటుంది. అది కొంచెం బాగా క్రానిక్ ఉందనుకోండి, ఇట్ టేక్స్ 2 or 3 months. శోధనలో కూడా, శమనంలో అయితే 3 months ఈజ్ మినిమం, డిపెండింగ్ ఆన్ ద
మనకి ఎంత ఎక్కువ ఉందో దాన్ని బట్టి ఇన్ని రోజులు పట్టచ్చు అని చెప్పలేం. 1 year దాకా అనుకోవాలి. మేము జనరల్లీ మా గుణ ఆయుర్వేదకు వచ్చినప్పుడు అందరికీ ఒక నెల, ఒక సంవత్సరం పడుతుందని చెప్తాం. వాళ్ళు దాని లోపల తగ్గిందంటే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు. సో జనరల్గా రికవరీకి ఎంత టైం పడుతుంది అంటారు? ఇదంతా రికవరీలోనే ఉంటుందమ్మా. ఈ చికిత్సలో వీ డోంట్ డూ పెయిన్ మేనేజ్మెంట్ చెయ్యం. పెయిన్ కిల్లర్స్ ఆయుర్వేదంలో అంత ఉండవు. సో రియల్ ట్రీట్మెంట్కి కాస్ ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పినట్టు 5 రకాలుగా ఉంది అనుకోండి. ఇప్పుడు గుజ్జు తక్కువ ఉంది అనుకోండి, గుజ్జును పెంచే ట్రీట్మెంట్ చేస్తాం. సర్క్యులేషన్ లేదు, సర్క్యులేషన్ నరాలు కొంచెం స్ట్రెంత్ అయ్యేటట్టు చూస్తాం. మజిల్ సరిగా లేదు, మజిల్కి మంచి పోషణ వచ్చేటట్టు చూస్తాం. అంటే మనం ఫుడ్లో కానీ మెడిసిన్లో కానీ మజిల్ బాగా పెరిగేటట్టు చూస్తాం. అలాగే కాల్షియం, మహాతిక్త గ్రథం ఇలాంటి కొన్ని ఉంటాయి, చేదు నెయ్యిలు, అవి రాసి కానీ తీసుకొని ఇంటర్నల్ తీసుకొని కానీ అది చేస్తాం ట్రీట్మెంట్. ఇట్ టేక్స్ టైం, బట్ ఒకసారి పోయింది అంటే అంత ఈజీగా మళ్ళీ రాదు. ఓకే. సో మళ్ళీ ఏమన్నా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే అన్నీ మళ్ళీ మామూలుగా అన్నీ చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఏదైతే కారణాల్లో అవి చేస్తుంటే మామూలుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటే శరీరానికి అర్థమవుతుంది ఎలా ట్రీట్మెంట్ అంటే ఎలా రిపేర్ చేసుకోవాలో. అందుకనే ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.